రైతులు పశుపోషకులారా మీకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ఇచ్చింది. ఇప్పుడు కేవలం 10% రైతు వాటాతో పశువుల షెడ్లు నిర్మించుకోవచ్చు. గోకులం షెడ్ల పథకం మళ్లీ విస్తరించి రెండో విడతలో వేలాది షెడ్లకు అనుమతులు వచ్చేశాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. చివరికల్లా చూస్తే మీకెంతో ఉపయోగం. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, పశు సంపదను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోకులం షెడ్ల పథకాన్ని భారీగా విస్తరిస్తుంది. ఈ పథకం వల్ల పశువులకు, కోళ్లను సురక్షితంగా ఉంచుకునే సదుపాయం పెరుగుతుంది. దీనితో రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. రాయితీలు ఎంత అంటే పశుపోషకులకు 90% సబ్సిడీ, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకానికి 70% సబ్సిడీ. పశువుల షెడ్ల ఖర్చు మరియు రైతు వాటా. 2 పశువుల షెడ్ 1.15 లక్షలు అంటే 1,15,000. రైతు వాటా 10% మాత్రమే. 4 పశువుల షెడ్లకి 1.85 లక్షలు. రైతు వాటా 10%. 6 పశువుల షెడ్ 2.30 లక్షలు. రైతు వాటా 10%. గొర్రెలు, మేకలు 20/50 యూనిట్లు. 20 యూనిట్లకు 1,30,000, 50 యూనిట్లకు 2,30,000. ఇక్కడ 70% రాయితీ. ఇక కోళ్ల షెడ్లు 100 నుంచి 200 యూనిట్లు. 100 యూనిట్లు 87,000, 200 యూనిట్లు 1,32,000 అంటే 70% రాయితీ. మరి దీనికి ఎవరు అర్హులు అంటే తమ సొంత భూమి ఉన్న రైతులు, పశు పోషకులు, మేకల, గొర్రెల పెంపకందారులు, కోళ్ల పెంపకం చేసే వ్యక్తులు. ఇక అవసరమైన పత్రాలు. వీటికి ఏమేమి పత్రాలు అవసరమవుతాయంటే దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ పత్రాలు తప్పనిసరిగా అవసరం. 1 పట్టాదారు పాస్ పుస్తకం, 2 ఆధార్ కార్డ్, 3 జాబ్ కార్డు, NREGA. ఇక దరఖాస్తు ఎక్కడ చేయాలి, ఎలా చేసుకోవాలి? రైతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. సిబ్బంది మార్గదర్శకత్వంలో అప్లికేషన్ ఫారం, అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పిస్తే చాలు. ప్రభుత్వం పరిశీలించి అర్హులైన వారికి షెడ్లు మంజూరు చేస్తుంది. రైతు మిత్రులారా, ప్రభుత్వం ఇంత భారీ రాయితీ ఇస్తున్నప్పుడు మీ పశువులను రక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. త్వరగా మీకు దగ్గరలోని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియోను ఇతర రైతులకు కూడా షేర్ చేసి సమాచారం చేరేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మరిన్ని రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాల వీడియోలు కావాలంటే మా DAR ఫోకస్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తాజా ఏపీ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.